హాయ్ ఫ్రెండ్స్, ధర్మవరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో శ్రీ మౌనగిరి క్షేత్రం. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో రోడ్డు పక్కనే ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పక్కనే కొండపైన చాలా అద్భుతమైనటువంటి 39 అడుగుల విగ్రహం గల టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇలానే మట్టి రూట్లో 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. కొండపైన ఉంది టెంపుల్. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్స్ కూడా పైకి వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు హనుమాన్ జయంతి కావడంతో ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మేము మార్నింగే వచ్చేసాము. 7 3 అంతస్తులు ఉంది. టెంపుల్ మాత్రమే 3 అంతస్తులు ఉంది. విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ఎంట్రన్స్ లో ఇలా ఉంటది. చూడండి ఫ్రెండ్స్, పెద్ద గంట ఏర్పాటు చేశారు. ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిన వెంటనే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి విగ్రహాలు ఉంటాయి. వెనకనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూసామంటే 39 అడుగులు ఎంత అద్భుతంగా ఉందంటే విగ్రహం చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోవట్లేదు. 39 అడుగుల విగ్రహం అంటేనే ఊహించుకుంటేనే ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అద్భుతంగా కూడా ఉంది. గుడి కూడా కొత్తగా నిర్మాణం జరుగుతుంది. అలాగే గుడి చుట్టూ కూడా శ్రీ విష్ణు అవతారాలు మొత్తం శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. గర్భగుడి చుట్టూ చాలా అద్భుతంగా శిల్పాలు చెక్కుతున్నారు. ఇంకా గుడి నిర్మాణంలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహాలు చూస్తుంటే నాకు తెలిసి ఇలాంటి టెంపుల్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు ఫ్రెండ్స్. అలానే కొండ ప్రాంతంలో పైన హైట్ లో చాలా అద్భుతంగా చల్లటి వాతావరణము. ఇక్కడ ఒక చూడటానికే అసలు ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు వీలున్నప్పుడు ఒకసారి వచ్చి ఫ్యామిలీ మొత్తం చూసి వెళ్ళండి ఫ్రెండ్స్. టెంపుల్ చాలా బాగుంటది. ఇక్కడ ముందు నుంచి అనాథాశ్రమం కూడా నడుపుతున్నాడు ఫ్రెండ్స్. ఎవరైనా ఫండ్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అలానే టెంపుల్ కోసం కూడా ఫండ్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.